ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా చేసుకొని ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడినాం. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయో కూడా అందరూ చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది ఇదంతా ప్రజలు చూసినారు. నేను అందులోకి పోను, అవి చెప్పను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఇంకా అది అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం. సరే, ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది, ఏ రకంగా వారు పనిచేశారు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి. నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను. 2014 నుంచి 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం, దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప. మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరపున వాదన బలంగా వినిపించగలిగాం. ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం. ప్రజా సమస్యలను ప్రధానంగా 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం. 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం. హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే మేము అనవసరపు అంశాల జోలికి పోలేదు. కులము, మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు. బూతులు అసలు మాట్లాడలేదు. ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు, కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడాం. చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు, ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం. కాంగ్రెసు, బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం. అట్లాగే మేమేం చేశాము, ఎందుకంటే ఒక 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారీ పార్టీగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా 10 ఏళ్ళు మీరు ఏం చేశారు జూబ్లీహిల్స్ కంటే 5,328 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల హితంగా, లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము. చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం. అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా. అట్లాగే ప్రజా సమస్యలు, బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము. బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము. హైడ్రా విధ్వంసం మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద, డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టగలిగాం. ఆటో అన్నల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాం. వాళ్ళ తరపున కూడా గట్టిగా మాట్లాడినాం. హైదరాబాద్లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలింపజేయగలిగినాం. శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసన గట్టిగా చెప్పాం. ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది. తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం. చివరికి 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు 6 గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే. అట్లాగే 2 ఏళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు. బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు, ఒక ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయ్యక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం. సరే, సహజంగానే ఒకటి మాత్రం ఉంది,
గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని. మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే, మీడియాలో జరగాల్సిందే, బయట జరగాల్సిందే, తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే. ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి. ఎందుకంటే ఈరోజు కాదు, మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం. అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి 3 ఓట్లు ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టాం, ఆధారాలతో సహా మేము స్పష్టంగా మీ ముందు బయట పెట్టాం. ఎన్నికల కమిషన్ అడిగాం, కోర్టుకు పోయాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేం జరిగినాయో, ఎన్ని రకాల అక్రమాలు, ఎన్ని రకాల అవకతవకలు, ప్రలోభాలు, ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే. ఏదేమైనప్పటికీ సరే, అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం. తప్పకుండా మరి ఇవాళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు, మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే 2 ఏళ్లుగా లగచర్ల కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు, ప్రజల తరపున గొంతు ఎత్తడంలో, అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే, 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే, 2025 నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు. ఇది మళ్ళోసారి నిరూపితమైంది. మీ అందరు సహకరించినందుకు, ఓటర్ మహాశయులు ఆశీర్వదించినందుకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులకు సహకరించి మద్దతిచ్చిన ఎంఐఎం పార్టీకి, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, కోదండరాం సార్, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా, మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాలు, బోనసు, భరోసా, రుణమాఫీ, ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీహిల్స్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఒక విషయం అండి, ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయనే చెప్పుకున్నారు. 1, 2 జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక్ పడదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. బీఆర్ఎస్ గెలుస్తా, కాంగ్రెస్ గెలుస్తా నాకైతే తెలియదు. ఎందుకు ఫరక్ పడదు అంటున్నా అంటే, బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న 39కి ఇంకోళ్ళు యాడ్ అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే ఇంకోళ్ళు ఎక్కువ యాడ్ అవుతారు. కాకపోతే నక్కలగండి ప్రాజెక్టు పూర్తి కాదు, ఇక్కడ హాస్పిటల్లో ఎంఆర్ఐ మెషిన్ రాదు, 2000 ఉన్న పెన్షన్ 4000 కాదు, ప్రజలకు మాత్రం ఈ సమయత్తు కూడా లాభం జరగదు. సో నేను అనేది ఏంటంటే వాళ్ళకి మంచిగా 15 డేస్ ఎంటర్టైన్మెంట్కి సరిపోయింది, బాగుంది. పాలకపక్షం అక్కడనే ఉంది, ప్రతిపక్షం అక్కడనే ఉంది, అందరు జూబ్లీహిల్స్లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ, జూబ్లీहिल्स प्रचारम అయిపోయింది. ఎందుకంటే सब लोग वापस घर पे आते अब यहाँ पे पूरे आके एटलीस्ट अभी आके देखो लोगों का क्या हालत है. సో ఎవరన్నా గెలవనండి బ్రదర్, ఫరక్ పడేది లేదు. పాయింట్ 1 రెఫరెండం ఇది అని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి ఆయన గెలిచినా ఓడినా మరి బాధ్యత ఆయన తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. డిపాజిట్ల గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కాదు. కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ కష్టపడి పనిచేసినాం, అందరు కష్టపడి పనిచేసినాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రామచంద్ర గారి అధ్యక్షతన తర్వాత సమీక్ష పక్కా జరుపుకొని
ఇంతకు జరిగిన తప్పిదాలు ఏంది, నెక్స్ట్ జరగకుండా ఏం చేయాలో సమీక్షించుకుంటాం. అది విమర్శ, ప్రతి విమర్శలకు మాత్రం అవకాశమే. నేను అంటున్నా మైనార్టీలో ఒకటి అంటున్నా, నేనే అంటున్నా తుర్కోలందరూ ఒకటే గెలిపించారు అంటున్నా. హిందువులు ఆలోచించుకోవాలని చెప్తున్నాను నేను. ఎవరు నావలా మరి నేను గ్రేట్ గానే గొప్ప నాయకుని కానీ మరి నేను గొప్ప నా పార్టీ గెలవాలని నా ధర్మం గురించి మాట్లాడినా. ఒక పార్టీని గెలిపించే దమ్ము నాకు దాన్ని గొప్పనే కదా మరి. ఇంకా కేటీఆర్ ఐరన్ లెగ్గే. దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అయిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ దానిలో 99 సీట్లు ఉండాలి జిహెచ్ఎంసీలో. వాళ్ళు ఎన్ని అయినాయి? 56కి వచ్చినాయి. 56కి వచ్చినాయి. హుజాబాద్ ఓడిపోయారు. మునుగోడులో సరే ఏదో అట్లా అయిపోయింది. ఎమ్మెల్సీలు 2 ఓడిపోయారు. కంటోన్మెంట్ ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఓడిపోయారు. వాళ్ళ చెల్లె కూడా అప్పుడు ఓడిపోయింది. చెల్లె దూరమైంది. పాపం హరీష్ రావు కూడా లాస్ట్లో రానియలేదట. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఉన్న రోజులు మాకు బ్రాండ్ అంబాసిడర్లు. ఎవరు అంటే దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్. ఆర్కే బ్రదర్స్ నేనే చెప్పిన. ఒకదాక జూబ్లీహిల్స్లో ఏం ట్యాక్స్ ఉండే? ఓకే ట్యాక్స్, ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్ ఉండే. ఇప్పుడు ఒరే ట్యాక్స్, ఓవైసీ రేవంత్ రెడ్డి ట్యాక్స్. తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ రాజ్యం నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆర్కే బ్రదర్స్ వాళ్ళు ఎన్నికల ముందు మాత్రమే కొట్టాడుకుంటారు, ఎన్నికల తర్వాత కలిసి ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి కొడుకు ఏమైనా సిగ్గుంటే, ఏమైనా శరం ఉంటే, నీకు అక్కలు ఉంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య, మొదటి భార్య, వాళ్ళ కొడుకు తారక్, ఫస్ట్ వాళ్ళ క్షమాపణ. ఇప్పుడు కొడుకునే కొడుకు కాదని చెప్పి కొడుకును భార్యను వాళ్ళ ఫ్యామిలీ లిస్టులకి తొలగించి సిగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అధికారులు క్యాన్సిల్ చేస్తే సింపతితో గెలవాలని చెప్పి కుట్రలు చేసినటువంటి మూర్ఖుని నువ్వు ఆ భారతీయ జనతా పార్టీ ఇచ్చేది. నీకు సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు సర్టిఫికేట్. నీకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ అధికారులు ఇచ్చారు. మేము బయట పెట్టాక క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళా 2 ఓట్లు ఉంటాయి, వాళ్ళకు 2 ఓట్లు ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నా, నువ్వు కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాకుంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తుల మీద పక్క విచారణ జరుపు. అవన్నీ కూడా లీగల్గా వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు వచ్చే విధంగా, వాళ్ళ అమ్మను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఏమైనా ఆస్తి మార్పిడి జరిగితే, ఎవరైనా అక్రమంగా ఆస్తి మార్పిడి జరుపుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెర వెనుక ఎవడున్నాడో వాడిని ఒడి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారును ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాదనుకుంటే పబ్జీ గేమ్ నిషేధించినాం, కానీ ఇంట్లో ఆడుకుంటాడట రాహుల్ గాంధీ.